ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోవచ్చు. చింతను ఎలా ఛేదించగలం మనం? ఒకటి పాజిటివ్ థింకింగ్ ద్వారా. ఇంకా చెప్పండి. ఇంకా ఏ విషయాల ద్వారా చింతన? ఆందోళన. చెయ్యాలనుకున్నది చేయకపోతే ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు అది చెయ్యాలి, చేయకపోతే అట్లా మాట్లాడకపోతే అట్లా ఉండాలి, ఉండకపోతే అట్లా ఆందోళన చెందుతూ ఉంటారు. కొంతమంది అయితే భవిష్యత్తును గూర్చి ఆందోళన, కొంతమంది చదువులను గూర్చి ఆందోళన, కొంతమంది ఉద్యోగాల గురించి ఆందోళన, కొంతమంది వివాహాలను గూర్చి ఆందోళన, చింతపడుతూ ఉంటారు. ఏ విషయాల్లో చింతపడుతూ ఉన్నామో ఆ విషయాలను దేవునికి అప్పగించాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. దాసుడవై ఉండగా పిలవబడితివా? చింతపడు. 20 నుంచి కూడా చదవండి ఒకసారి. ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. హల్లెలూయా. ఏంటిదంట? స్థితిని బట్టి ఉండాలి. చింతకు ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన కారణం ఏంటంటే స్థితికి మించిన కార్యాలు, స్థితికి మించిన ఆలోచనలు, స్థితికి మించిన పనులు. ఏ స్థితిలో పిలువబడుతావో ఆ స్థితిలోనే ఉండాలి. దేవుని ఆశీర్వాదం వచ్చే వరకు ఆ స్థితిలోనే నమ్మకముగా ఉండాలి. నీకు ఇవ్వబడిన కొద్దిలో నమ్మకంగా లేకపోతే అధికమైన వాటిని దేవుడు అప్పగించడు. మనం ఉన్న కొద్దిలో నమ్మకంగా ఉండము, కానీ అధికమైన వాటిలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. ఇచ్చిన దానిలో తృప్తి పడే నైజం మనకు కావాలి. హల్లెలూయా. తృప్తి లేకపోవడానికి ప్రాధాన్యమైన కారణం ఏంటంటే మనం ఉన్న స్థితిలోని బట్టి మనము తృప్తి కలిగి ఉండలేకపోతాం. అందుకే చింత, ఆందోళన చెందుతూ ఉన్నాం. 21వ వచనం ఉంటుంది కదా, దాసుడవై ఉండగా పిలువబడితివా? చింతపడవద్దు, కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుటకు మరీ మంచిది. మంచిదంటే కింద పుట్టినట్లు ఏమనుంది? స్వతంత్ర వగుటకు శక్తి కలిగినను దాసుడువై ఉండుటకే చూడుము. హల్లెలూయా. స్వతంత్రుడై ఉండుటకు శక్తి కలిగినను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటున్నాడు? దాసుడుగానే ఉండడానికి కోరు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు సంపాదించిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత, రోగము నయమైన తర్వాత, వారు కోరిన కోరిక సఫలపరచబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. కింద స్థితిలో ఉన్న వారిని మర్చిపోతూ ఉంటారు. సొంత అక్కని, చెల్లి మర్చిపోయింది. ఎందుకో చెప్పనా? నువ్వు కొంచెం మీ ఇంట్లో సరిగా ఇట్లాంటి ఏసీలు కానీ, ఇట్లాంటి వాషింగ్ మిషన్లు కానీ, ఇట్లాంటి టైల్స్ కానీ ఉండవు అనుకుంటా కదా మీ ఇంట్లో, మీరు కొంచెం దూరంగా ఉండు అంటారు కొంతమంది అక్కా చెల్లెళ్ళ మధ్యలోనే. ఎందుకని? వారి స్థితి మారింది. కొంత సొమ్ములు వచ్చేసరికి ఉద్యోగం, లేకపోతే వ్యాపారం, లేకపోతే ఏదైనా కానీ, వివాహమే కానీ, ఏది ఆరోగ్యమే కానీ పొందుకున్న తర్వాత మన స్థితి మారకూడదు. స్వతంత్రుడవై ఉండగోరితే మంచిది. ఒకవేళ నువ్వు స్వతంత్రుడు అయ్యావనుకో, నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పనా? దాసుడుగానే ఉండడానికి నేర్చుకో. హల్లెలూయా. దాసుడుగా ఉండడం నేర్చుకున్నవారు, సైకిల్ తొక్కడం నేర్చుకున్న వాడికి కారు పాడైపోయినా ఏం చేస్తాడు? నడవడం నేర్చుకున్నవాడు ఏం చేస్తాడు? నీకు చిన్నప్పటి నుండి నడవడం నేర్పిలేదు అనుకో,
ఎక్కడికన్నా ఎత్తుకొని తీసుకెళ్ళి ఆడ వదిలిపెట్టారు. నడవడం రాని వాళ్ళని మనం ఏం చేస్తాం? ఎత్తుకొని తీసుకెళ్ళి ఆడకి తీసుకెళ్తాం. ఆడ కూర్చొని ఏం చేస్తాడు? తాకటం కూడా రావట్లా. ఏం చేస్తాడు? ఏడుతాం తప్పితే అంతే, ఏడుతూ ఉంటాడు అంతే. కాబట్టి మన స్థితిని మనం మర్చిపోకూడదు. అరే, నేను రోగిగా ఉన్నప్పుడు యెహోవా సన్నిధిలో మొర్ర పెట్టాను, దేవుడు స్వస్థపరిచాడు. నాకు ఉద్యోగం లేనప్పుడు యెహోవా సన్నిధిలో నేను మొర్ర పెట్టాను, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. వివాహము కాని సమయంలో నేను యెహోవా సన్నిధిలో మొర్ర పెట్టాను, దేవుడు నాకు వివాహాన్ని జరిగించాడు. చదువు రాని సమయంలో యెహోవా సన్నిధిలో మొర్ర పెట్టాను, దేవుడు నాకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అసలు యోగ్యతే లేని మనలను సజీవులుగా ఉంచినందుకు దేవుని స్తుతిస్తూ ఉండాలి నిత్యం. హల్లెలూయా. స్వతంత్రుడై కోరడం మంచిది కాదు అనట్లా, మంచిదే. కానీ స్వతంత్రుడు అయిన తర్వాత కూడా దాసుడుగానే ఉండవు. 20 తర్వాత వచనం చూడండి ఒకసారి, 22వ వచనం. హల్లెలూయా. ప్రభువు వలన పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రం పొందుతాడు. మనం స్వతంత్రులము. ఏ విధంగా స్వతంత్రులము? పాపం చేయడానికి స్వతంత్రులము కాదు, వ్యభిచారం చేయడానికి స్వతంత్రులము కాదు, ఆరాధన చేయడానికి స్వతంత్రులము. ఏ విధంగా, ఎట్లా స్వతంత్రులము? దేవుని గణపరచడానికి స్వతంత్రులము, దేవుని సువార్తను ప్రకటించడానికి స్వతంత్రులము, నీతిగా బ్రతకడానికి స్వతంత్రులమను. ప్రభు వలన మాత్రమే మనం స్వతంత్రం పొందుకున్నాం. 23వ వచనం చదవండి. ఆ ప్రకారమే క్రీస్తు దాసుడు. స్వతంత్రులై ఉన్నప్పుడు ఎవరికి దాసులము? ఎవరికి దాసులము? ఎవరికి దాసులం? మనం దేవునికి ఒక్కలకే దాసులం. 24వ వచనంలో అసలు ఎందుకు మనము దాసులుగా ఉండవలసి ఉన్నదో చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము మనుషులకు దాసులై ఉండకూడదు. మనము ఎలా పడిన వారు కదా, ఇక్కడే విలువ పెట్టి కొనబడిన కనుక మనుషులు దాసులు కాకుడు. మనుషులకు దాసులు ఉండకూడదు. మనం మనుషులకు భయపడకూడదు. ఎవరికి దాసులు మనం విన్నాము? ఎవరికి దాసులు మనం? దేవునికి మాత్రమే. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి. చాలా ప్రాముఖ్యమైన వచనం. చింత ఆందోళన పోగొట్టుకోవాలంటే, వినండి, చింత ఆందోళన పోగొట్టుకోవాలంటే మనం ఏ స్థితిలోనైతే దేవుని సన్నిధిలోనికి పిలువబడ్డామో, దేవుడు మనలను ఏ స్థితిలో నుండి పిలిచాడో ఆ స్థితిలోనే ఏం కలిగి ఉండాలంట? మనం ఏం కలిగి ఉండాలి? ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వాక్యం చూడండి. దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం. చాలామంది మనుషులతో సహవాసం చేస్తూ ఉంటాం, ఫోన్లతో సహవాసం చేస్తాం, యూట్యూబ్లతో, ఫేస్బుక్లతో, ఇన్స్టాగ్రామ్. అన్ని గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండేది ఏ గ్రామో తెలుసా? ఇన్స్టాగ్రామే. చాలా బరువు అది. ఆ భారాన్ని దించుకోవాలన్నా చాలా అని గ్రామ్ అని పేరు పెట్టారులే, కానీ అది గ్రాముల్లో ఉండదు. దాని ఎఫెక్ట్ కేజీలో కాదు, టన్నుల్లో ఉంటుంది. అది ఏంటి? అస్సలు ఒక్కసారికి ఒక్క రీలు మొదలు పెట్టామంటే చాలేక రీళ్ళ మీద అప్పుడు గ్రాముల్లో అయిద్ది అనుకుంటున్నారా? ఎట్టయిద్ది? టన్నుల్లో అయిపోద్ది. ఏది? మనం అది దానికి దాసులం అయిపోతూ ఉంటాం. దేవునికి మాత్రమే యవనస్తులైన వారు దాసులుగా ఉండాలి. లోకానికి దాసులై ఉండకూడదు, ఫోన్లకి దాసులై ఉండకూడదు, దేనికి దాసులై ఉండకూడదు. దేవునికి మాత్రమే. ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే సహవాసం కలిగి ఉండాలి. మనం ప్రాముఖ్యంగా ఆశీర్వదించబడాలి. నిశ్చయముగా దేవుని దీవెన మన కుటుంబాల పైన ఉండాలి అంటే దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో బంధం ఏర్పడాలి. మన బంధము
అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను తిరిగినను సంతృప్తి కలిగిందును నడచినను తిరిగినను సంతృప్తి కలిగిందును నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు అందరూ చెప్పకూడదు ప్రభునామమే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా హల్లెలూయా. ఏ స్థితిలో ఉండినాను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. 100 రూపాయలు ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చూపించుకోవటం కాదు. రూపాయి ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పుకోవటం కాదు. వినండి, డబ్బులు మన దగ్గర ఉన్నా నా దగ్గర లేకపోయినా ఉన్నట్లుగానే ఉండాలి. లేవని తెలియకూడదు, ఉన్నాయని తెలియకూడదు. అవునా కదా? నేను మా పెదనాన్న చూశా. ఎట్లా అంటే ఎంత కార్యక్రమమైనా ఒక 500 మందికి భోజనాలు పెట్టే కార్యక్రమమే కానీ లేకపోతే ఎంత పెద్ద కార్యక్రమం అయినా కానీ డబ్బులుండే కాదు. నేను పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి చేసేద్దాం అడుగు ముందుకే వేస్తారు. కానీ ఏ కార్యక్రమం ఆగల ఇప్పటి వరకు. డబ్బులు ఉన్నప్పుడు ఇదిగో ఉన్నాయని ఎప్పుడు ఎవరు చెప్పలా, లేవు అన్నప్పుడు ఇదిగో నా దగ్గర లేవు అని ఎవరితో మాట్లాడాల. ఇంట్లో కూడా మాట్లాడడం నేను వినలా. ఇది చేద్దామంటే చేసేద్దాం. మనీ మెయింటెనెన్స్ ఉండాలి. ఈ యవ్వన ప్రాయంలో నుండి ఏముండాలి? డబ్బులను మనం సరిచేసుకుంటూ సర్దుకొని గడుపుకునే మెయింటైన్ చేసే విధానం మనం నేర్చుకోవాలి. కాబట్టి అలా మెయింటెనెన్స్ చేయడం వల్ల చింత ఆందోళన తృప్తి కలిగి ఉండడం వలన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సానుకూలమైన ఆలోచన ద్వారా మనము ఈ చింతను ఆందోళన దూరంగా ఉండవచ్చు. హల్లెలూయా. సానుకూలమైన ఆలోచనలు కలిగి ఉండాలి. తర్వాత రెండవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, కోపం. రెండోది ఏంటిది? కోపం. రెండోది ఏంటిది? ఎంతమందికి నాకు కోపం లేదన్నయ్య అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? హల్లెలూయా. కోపం ఉందన్న వాళ్ళు బిగ్గరగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. విషయం చెప్పనా, కోపం లేకపోతే మనం మనుషులుగా పిలువబడం. నవ్వడం ఎలాగో కోపం కూడా అలాంటిదే, ఏడవడం ఎలాగో కోపం కూడా అలాంటిదే. దేవుని వాక్యంలో ఉంటుంది, తీసేయండి, కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంటుంది వాక్య గ్రంథం. అయితే కోపం ఎక్కడ చూపించాలి, ఎవరి దగ్గర చూపించాలి, ఎలా చూపించాలి, ఎలా చూపించకూడదు కూడా మనకు తెలుసుకొని ఉండాలి. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? ఎక్కడ చూపించాలి, ఎలా చూపించాలి, ఎవరి దగ్గర చూపించాలో తెలుసుకొని ఉండాలి. ఇంకొకటి, ఎక్కడ మన కోపాన్ని ప్రదర్శించకూడదో కూడా తెలుసుకొని ఉండాలి. ఎక్కడ చూపించాలో అక్కడ కోపం పడాలి, ఎక్కడ కోప పడకూడదు అక్కడ కోపపడకుండా ఉండాలి. ఏదన్నా తప్పు జరిగినప్పుడు కోపపడాలా, కోపపడకూడదా? చేశారులే కానీ మంచిదేలే అని అంటారు ఎవరైనా. కోపపడకపోతే బిడ్డలు సరైన మార్గంలోని, కోపపడకపోతే సరైన మార్గంలోనికి రాదు. కోపపడకపోతే రాజ్యం కట్ట. ఏ విధముగా
నీతియుక్తమైన కోపము. దేవుని ఆత్మతో దేవుడు కోపపడుతున్నాడా లేదా? దేవుని వాక్యం ఏమైనా ఉంటుందంటే ఆయన కోపించుచూనే ఏం చూపిస్తున్నాడు మన పైన? వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి గ్రంథంలోనికి, కీర్తనలో 37:8. కీర్తనలో 37 కీర్తనల గ్రంథం 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. 3 విషయాలు. కోపాన్ని ఎలా అధిగమించాలో 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. వినండి. మొట్టమొదటిది, కోపాన్ని మానుకోవాలి. రెండోది ఏంటిది? ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. ఏంటి ఆగ్రహము? కోపపడడం కొంచెం తగ్గించుకోవాలి. మనం యవనస్తులుగా మీకు కోపం ఉండడం న్యాయం ఉంటుంది. అది ఎందుకంటే ఉప్పు కారం తినేటప్పుడు కోపపడిపోతే ఎట్టా? కొంచెం ఉప్పు తగ్గి అమ్మ అమ్మకి అయ్యకి ఎందుకే కోపపడుతున్నాడు ఈ మధ్య ఎక్కువగా అని అంటా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఇంకోటి 3వది ఏంటిది? వ్యసన పడకూడదు. ఎవరిని చూసి వ్యసన పడకూడదు. నాకంటే అందంగా ఉంది, అమ్మో ఎంత అందమో, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎంత డబ్బులో, నాకంటే బాగా చదువుతున్నాడు, ఎంత చదువుతున్నాడో, నాకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, ఎంత స్థితిలో ఉన్నాడో అని ఒక వ్యక్తిని చూసి మనం వ్యసన పడకూడదు. మనము చేయగలిగితే కార్యాలు చేయాలి, మనం ఉండగలిగితే ఉండాలి. మనకంటే అత్యధికమైన స్థితిలో ఉన్న వారిని చూసి వ్యసన పడకూడదు. మొట్టమొదటిగా కోపాన్ని ఏం చేయాలి? మనం మానుకోవాలి. రెండోదిగా ఆగ్రహాన్ని విడిచిపెట్టేసేయాలి. ఆగ్రహపడకూడదు. ప్రతి విషయంలో ఆగ్రహపడకూడదు. కొన్ని విషయాలు ఆగ్రహపడాలి, కొన్ని విషయాలు ఆగ్రహపడకూడదు. కోపము వల్ల వచ్చే నష్టం ఏంటంటే, వినండి, కోపం వల్లే వచ్చే నష్టం ఏంటో చెప్పన. మొట్టమొదటిగా బంధాలను కోల్పోతాం. ఆగ్రహము వలన ఏం కలుగుతుందో చెప్పనా? శాశ్వతంగా విడిపోతాం. 3వది ఏంటిది? వ్యసన పడడం వలన దేవుని కోపం మన మీద రగులుకునిద్ది. వ్యసన పడకూడదు. 3వదిగా 2 అయిపోయింది. 3వది ఏంటంటే అహంకారం. 3వది ఏంటిది? అహంకారం, గర్వం. ఇదిగో ఈ పని నేను చేయగలను అనుకోవడం ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఈ పని నేను చెయ్యాలనుకోవడం ఏంటి? 3వ దానిలోకి వచ్చేసాం. 4 అయిపోతే వెళ్ళిపోవటమే. ఇంకొక 5 నిమిషాలు ఉంది. 1:30 కల్లా ముగించేస్తానే, జాగ్రత్తగా వినండి. ఈ పని నేను చెయ్యగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం. ఈ పని నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం, గర్వం. నేను సరిగా దేవుని పని చేయలేదనుకో, నేను మాత్రమే చేయగలను ఈ పని, నేను తప్పితే ఎవరు చేయలేరు అని అనుకున్నాను అనుకో, దాన్ని ఏమంటారు? గర్వం, అహంకారం. నాశనానికి ముందు ఏం నడిచిద్ది? నడవటం కూడా ఎట్ట నడిచిద్దో చెప్పనా? చాలా వయ్యారంగా నడిచిద్ది. ఏంటిది? గర్వం. ఏంట్రా ఆ వయ్యారం, సరిగ్గా నడువురా అంటారు పెద్దోళ్ళు పిల్లలు కొంతమందిని చూసి. అవునా కాదా? మన ముందు కూడా మనం నాశనం అయిపోతున్నామా అని చెప్పడానికి ముందుగా ఏంటంటే మనం నిర్వర్తించే గర్వం, అహంకారం. నేను మాత్రమే చేయగలను అనే అహంకారం, నా వల్ల మాత్రమే జరిగిద్ది అనే అహంకారం, నేను తప్పితే ఇంకెవరు చేయలేరు అనే అహంకారం మనలో ఉండడం వలన మనము గుర్తుపెట్టుకోవాలి, మనం నాశనం అయిపోతూ ఉన్నామని. నాశనానికి ముందు గర్వం ఉంటుంది. జాగ్రత్త. అహంకారమును గర్వమును విడిచిపెట్టకపోతే దేవుని కోపానికి గురైపోతాం, పాడైపోతాం, నాశనం అయిపోతాం. 4వది అత్యాశ. చివరిది ఇదే. అత్యాశ ఏంటి? దురాశ, అత్యాశ 2 ఒకటే. దురాశ, అత్యాశ దుఃఖానికి చేటు. ఏంటి దురాశ?
నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను కాబట్టి అది ఆశ. డబ్బులు సంపాదించుకోవడం అనేది ఆశ. నేను అక్రమము చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను అనేది ఏంటిది? దురాశ. దురాశ దుఃఖానికి చేటు. వాక్యానికి వెళ్దాం. 2 తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చాలు. హితబోధ అంటే ఏమనుంది కింద పుట్టినోట్లో? హల్లెలూయా. ఏంటిది ఇది అంటే హితబోధను ఏం చేస్తున్నారు వీళ్ళు? హితబోధన ఏం చేస్తున్నారని ఉందేమి? సహించుకోలేకపోతున్నారు. హితబోధను సహింపక దురద చెవులు. ఏంటి చెవులో చెప్పు. ఎవరన్నా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకో, ఏంటి అయినా దాని అర్థం ఏంటి? ఇట్టంటే ఏమిటి దాని అర్థం? వచ్చి అక్కడ చెప్పకూడదు, ఎక్కడికి వచ్చి చెప్పాలి అని అర్థం. దురద చెవులు కలిగిన వారై ఉన్నారు. ఆరోగ్యకరమైన బోధన విడిచిపెడుతూ ఉన్నారు. హిత బోధన విడిచిపెడుతూ ఉన్నారు. గద్దింపు బోధన విడిచిపెడుతూ ఉన్నారు. తప్పును ఖండించే బోధన విడిచిపెడుతూ ఉన్నారు. అబ్బా, ఇదిగో దేవుడు ధారాళంగా మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించుతున్నాడు అని అంటే ఎంత వినసొంపుగా ఉండిద్దో. అవునా కదా? నేను చెబుతాను కదా, దేవుడు ఆశీర్వదించడానికి ముందు నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ తప్పును విడిచిపెట్టాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన విడిచిపెట్టాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన మాను అని చెప్తే ఇది ఎట్లా ఉండిద్ది? కొంచెం కష్టంగా ఉండిద్ది కదా. కానీ ఆరోగ్యకరమైన బోధ ఏంటంట? ఇదే ఆరోగ్యకరమైన బోధ. ఇదే చూడండి. దురద చెవులు కలిగిన వారై సొంత ఆశలకు, దురాశ ఏంటంట? స్వకీయ అంటే ఏంటి? సొంత ఆలోచనలకు, సొంత ఆశలకు. నలుగురు బాగుండాలి అనుకునే ఆశ లేదు. అరే, మనం ఈ పని చేయడం వలన ఒకరు బాధపడుతున్నారన్న ఆలోచన లేదు. మనం ఇలా ప్రవర్తించడం ద్వారా, మనం ఇలా నడుచుకోవడం ద్వారా ఒకరు గాయపడుతున్నారన్న ఆలోచన ఉండదు. సొంత స్వకీయ. ఇక నా ఇష్టమే. యవనస్తులు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్వకీయమైన ఆలోచనలు చేయడం ద్వారా. అనేకులు ఆలోచనలు చెప్పుట ఏమన్నా ఉంది సామెతల గ్రంథంలో? అనేకులు ఉండుట. ఆ వాక్యం కాదు, నేను వేరే వాక్యాన్ని గమనించాను. ఆలోచనలు చెప్పువారు అనేకులు ఉండుట మేలు. ఆలోచనలు చెప్పువారు అనేకులు ఉండడం మంచిదా కాదా? నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను ఏమనుకున్నారో అని చేసుకుంటే ఏమైద్ది? అది ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు, ఒక పనిని తలపెట్టేటప్పుడు నా ఇష్టం నేను చేసుకుంటానని ఆలోచన చేస్తే ఏమైద్ది? అది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఉండిద్ది? అది యవనస్తులుగా స్వకీయమైన ఆలోచనలు, దురాశలకు విడిచిపెట్టాలి. ఏది దురాశ, దురద చెవులు కలిగి ఉంటాయి. ఏది మంచి ఆశ, దైవికమైన ఆశ ఏంటి? మన దర్శనం ఏంటో, పిలుపు ఏంటో, మన దర్శనం ఏంటో, మన గురి ఏంటో, మన గమ్యం ఏంటో తెలుసుకొని దురాశల వైపు పరిగెత్తకుండా దైవానుసారంగా మనం ఉండే వారంగా ఉండాలి. చివరిగా ఫైనల్గా కంక్లూజన్, పాపము అంటే ఏంటో మీకు తెలుసా? ఇది నేను చెప్పే ముగించాలి. పాపము తెలుసా మీకు? పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే చెప్పిన మాట వినకపోతే అది పాపమే. తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే.
కాకపోతే తెలిసి తెలియని అనే పదాలు మారుతున్నాయి కానీ పాపం అనే పదం మారట్లా. దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఒకసారి, 2 సార్లు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు కృప మనపై చూపుతూనే ఉన్నాడు. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన వాత్సల్యము ఇంకా మన మీద ఉంది. మన క్రియలను బట్టి అయితే, మన ఆలోచనలు బట్టి అయితే మనం ఎప్పుడూ మరణించవలసిన, ఉగ్రత పోలైపోవలసిన వారమే. అందుకనే దేవుడు గాయము చేయవాడును నేనే, ఆయన అన్నాడు కదా, గాయమును కట్టువాడును కూడా నేనే అని అంటున్నాడు. పాపం చూడడానికి చాలా అందంగా కనపడింది. అవ్వకు పండు కూడా ఎలా కనపడింది? రోజు చూసే పండే. కానీ సర్పం వచ్చి మాట్లాడిన తర్వాత, సాతాను వచ్చి మాట్లాడిన తర్వాత ఫలం ఎలా కనపడింది? రమ్యమైనదిగా కనపడింది, అందంగా కనపడింది. పాపము చేసేటప్పుడు, చూచేటప్పుడు అందంగా కనపడింది. దాని తర్వాత ఏదైనా అనిపించేలాగా ఉంటుంది. ఆ పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. చూచేటప్పుడు అందంగా కనపడిద్ది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. చేశాక ఏం చేస్తుంది? చేశాక ఆవేదన మిగిలిస్తుంది. అందుకని డాక్టర్లను ఎప్పుడన్నా మీరు కలిస్తే ఏం చెప్తారంటే, రుచిగా ఉండేవి ఏవైనా కానీ మీ ఆరోగ్యానికి హానికరమైనవి. ఉప్పు టేస్ట్గానే ఉంటుంది. ఉప్పు అంటే కొంచెం కూరలో ఉప్పు లేకపోతే తినలేము. కానీ ఉప్పు వల్ల కూడా మన ఎముకలు కరిగిపోతాయి అంట. తెలుసా ఈ విషయం? ఉప్పు తినటం వల్ల కూడా డేంజరే, బీపీలు పెరుగుతాయి, మన ఎముకలు కరిగిపోతాయి. కానీ ఉప్పు ఎలా ఉంటుంది తినడానికి? రుచిగా ఉంటుంది. స్వీట్లు ఎలా ఉంటాయి తినడానికి? తీయగా ఉంటాయి. అవి తినబుద్ధి అయ్యిద్ది. మా బుడ్డిగాడికి రైస్ పెడితే తింటలా, అడికి ఏదన్నా స్వీట్ కానీ కేక్. నిన్న కేక్ ఇప్పించాను. కేక్ ఎలా తిన్నాడు? ఒక పీస్ ఇంత పీస్ వాడే తినేసాడు. అన్నం అంత తింటాడా అంటే తింటాడు. ఎందుకని? కానీ ఆ కేక్ అంత డేంజరా కాదా? కూల్ కేక్ అయినప్పటికీ అది డేంజర్, ఆరోగ్యానికి హానికరం. కాకరకాయ తినడానికి ఎలా ఉంటుంది? మనకి ఇష్టంగా, ఎంతమందికి ఇష్టం కాకరకాయ? కొంతమందికి ఇష్టమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. అమ్మగారు అబద్ధాలు ఆడుతుంది. సరే, తినరు, కానీ ఇష్టమైనా కానీ తినరు అమ్మగారు. సరే వినండి, కాకరకాయ చాలా మంది ద్వేషిస్తారు, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నోటికి రుచికరమైనది ఏదైనా ఆరోగ్యానికి హానికరమైనదే. పాపము చూడడానికి అందంగా కనపడుతుంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేశాక ఆవేదనను మిగులుస్తుంది. జాగ్రత్త పాపం విషయంలో. రెండోది, చేసిన తర్వాత మనల్ని తరుముతుంది పాపం. మనుషులు మనలను తరిమినా తరమకపోయినా మనలను తరిమేది పాపం. పాపము చేశామన్న ఆలోచన మనల్ని కృంగతీస్తూ ఉంటుంది. అరే, నేను ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఈ పని చేయకుండా ఉండాల్సింది, నా శరీరాన్ని అప్పగించకుండా ఉండాల్సింది, నేను ఈ పాపము చేయకుండా ఉండాల్సింది అని పాపము మనలను తరుముతుంది. జాగ్రత్త. ఆస్తి మనల్ని విడిచిపెట్టిద్దేమో కానీ పాపం మనల్ని విడిచిపెట్టదు. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టరో కానీ పాపము మాత్రం మనల్ని విడిచిపెట్టదు. పాపము వలన వచ్చే జీతాన్ని అనుభవించాల్సిందే. ఏంటిది జీతం? మరణం. తర్వాత ఖచ్చితంగా మనుషులు మనం చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి పట్టుకుంటారో పట్టుకోరో కానీ మనము చేసిన పాపము మనల్ని పట్టుకుంటుంది. ఏంటి? మనం చేసిన పాపం మనల్ని పట్టుకుంటుంది. మూడోదిగా, పట్టుకోవటమే కాదు, బంధిస్తుంది. మనల్ని ఏం చేసింది? బంధిస్తుంది. నాలుగోదిగా, దేవునికి దూరం చేసేస్తుంది. ఏంటి? ప్రార్థనకి రావట్లేదు, రాబుద్ధి కావట్లేదు. ప్రార్థన చేసుకోవట్లేదు, చేసుకోబుద్ధి కావట్లేదు. మందిరానికి రావాలంటే సిగ్గు. ఎందుకని సిగ్గుపడుతున్నారు? మందిరానికి రావడానికి, పాడబడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు యవనస్తులు కదా. కాలేజీలో మీరు ఏదన్నా కార్యక్రమాలు, ఈవెంట్స్లో పాల్పొందేటప్పుడు కానీ, కాలేజీలో ఈవెంట్స్లో రెడీ అయ్యేటప్పుడు కానీ ఏమైనా సిగ్గుపడతారా? మేకప్లు వేసుకునేటప్పుడు ఏమన్నా సిగ్గు ఏమన్నా అనిపిస్తుందా? చిచ్చి, దాన్ని అనిపిస్తుందా? లేకపోతే ఆ డీజేలు పెట్టినప్పుడు డ్యాన్స్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా ఏమైనా సిగ్గేస్తుందా? మీకు ఏమైనా సిగ్గుపడుతుందా? కానీ దేవుణ్ణి మహిమపరచాలంటే ఎందుకు సిగ్గుపడుతున్నారు? సిగ్గుపడవలసిన విషయాలలో సిగ్గుపడకుండా సిగ్గుపడకూడని విషయంలో సిగ్గుపడుతూ ఉన్నారు. పాపము మనల్ని బంధిస్తుంది,
దేవునికి దూరం చేస్తుంది. జాగ్రత్త. తర్వాత సమాధానం లేకుండా చేసిద్ది పాపం. ఇంకా సమాధానం అనేది ఉండదు. మనకి సమాధానం ఉండిద్ది అంటారా? పాపం చేస్తే సమాధానం లేకుండా చేస్తుంది. మనల్ని మంటల్లోకి నెట్టేసి, పాపం మనల్ని మంటల్లోకి నెట్టేసి అది బయట ఉండి పగలబడి నవ్విద్ది. ఏం చేసిద్దంట పాపం? మనల్ని మంటల్లోకి నెట్టేసి మనం బగ 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 కాలిపోతుంటే అది మనల్ని చూసి, చూసావా నేను ఎంత స్థితిలోకి తీసుకొచ్చాను, అందరూ మనల్ని దూషిస్తుంటే పాడైపోయింది రా, నీచమైన దానివి, నీచమైన ఓడివి అని నిందిస్తుంటే పాపం ఏం చేసిద్ది అనుకున్నారు? మనల్ని చూసి సాతానుగాడు నవ్వుతాడు. చూసా నేను ఈ స్థితిలోకి తీసుకెళ్ళాను, నిన్న చూసి నేనే ఈ స్థితిలోకి తీసుకెళ్ళింది ఆయన నవ్వుతాడు. చివరికి పాపం మన ప్రాణం తీస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణం. దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో మరణించారు. హల్లెలూయా. మన పాప భారమును మోయడానికి ఆయన రక్తము దారదారులుగా కలువరి గిరిలో కార్చబడింది, దారదారులుగా ప్రవహించుచున్నది. ఆయన రక్తములో మన పాపములు కడుగుకుంటే ఆయన శుద్ధిగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఆయన మనలను తన రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. కాబట్టి మనమందరం ఆయన రాజ్య వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. చివరి 5 నిమిషాలు ముగింపు ప్రార్థనలో ఉన్నాం. మరలా వచ్చే సంవత్సరం ఈ యూత్ మీటింగ్కి మనము ఏ స్థితిలో ఉంటాం మనకు తెలియదు. కానీ దేవుడు ఈ స్థితిలో మనల్ని యూత్ మీటింగ్లోనికి నడిపించాడు. ప్రభువా, ప్రారంభము నుంచి ఈరోజు చాలా వినూత్నముగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు, ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడాడు. పాపము ద్వారా వచ్చే ప్రతిదీ కూడా మనలను హెచ్చరించాడు. తరుముతుంది, పట్టుకుంటుంది, మంటల్లోకి నెట్టేసి అది పగలబడినవుతుంది, ప్రాణాలు తీసుకునే విధంగా చేస్తుంది. నీ వాక్యాన్ని ఉంచుకుంటానయ్యా. ఎవ్వరు మౌనంగా ఉండదు. దయచేసి ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. యేసయ్యా అని మాత్రం, యేసయ్యా అనే మాట అన్నా పిలవండి. మీరు ఒక స్నేహితునితో ఎలాగూ మాట్లాడతారో మన పరమ తండ్రితో అలాగూ మాట్లాడే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. మీ తల్లిదండ్రులతో ఏ విధముగా అయితే ముచ్చటిస్తారో, యేసయ్యా నేను ఈ బాధలో కూరుకున్నానయ్యా, బిగ్గరగా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదు. దేవుడు నీ కొరకు చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నిన్ను స్వస్థపరచడానికి నిలువెల్లా నేను గాయపరచబడ్డాను. నా తలలో ముళ్ళ కిరీటం, తలలో నుంచి రక్తము దారదారలుగా కార్చబడుతుంది. నా చేతుల్లో మేకులు, నా శరీరం అంతా గాయాలు. కేవలము నీకు జీవాన్ని ఇవ్వడానికే, మనలను రక్షించడానికే, మనలను విమోచించడానికి, మనలను తండ్రితో సహవాసము, తండ్రితో సంధి కలపడానికి మాత్రమే ప్రభు ఈ కార్యాన్ని చేశాడమ్మా. ఆయన ప్రేమను ఎవ్వరూ నిర్లక్ష్యంగా భావించకుండా ఇంత గొప్ప ఆధిక్యతను నువ్వు నాకు ఇచ్చిన పరమ తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. సర్వసత్యములో నడిపించే పరిశుద్ధాత్మ దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. యూత్ మీటింగ్ ద్వారా ఒక్కరైనా దేవా, ఒక్కరైనా రక్షించబడాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి, బాప్తిస్మ అనే అనుభవంలోనికి రావాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములోని వీరి బలహీనతలు బలముగా మార్చబడును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములోని అజ్ఞానము జ్ఞానముగా మార్చబడును గాక. వీరు ఏ కోరికలతో, ఏ ఆలోచనతో వచ్చారో వారి ఆలోచనలు సిద్ధింప చేయబడును గాక. దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదించును గాక. సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించును గాక. ప్రతి విధమైన వ్యర్థతను దూరపరచును గాక. ప్రతి విధమైన పాపమును క్షమించును గాక. యేసు నామములోనే పవిత్రులుగా, నిందారహితులుగా, నిష్కలంకులుగా ఆయన చేసి బలపరుచును గాక. చివరిగా దేవుని దాసుడు ప్రార్థించి ఆశీర్వాదాలు ఇస్తారు. చివరి ప్రార్థన చేసి దేవుని దాసులు ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. దయా కలిగిన తండ్రి మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల ఉద్దేశమును ఎరుగున దేవుడు కాబట్టి నేను మీ సేవకును మరుగుపరిచినైనా పాపం వల్ల జీవితం మరణము తండ్రి,
పాపము ఏ విధమైన యొక్క నష్టమును సమకూర్చి